అడ్డగోలు లీక్లు, అబద్ధాల రాతలకే పరిమితమైన పచ్చపత్రికలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. విచక్షణ మరిచి తాము నమ్మిందే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నానికి తెరలేపుతున్నాయి. 10 ఏళ్లు దాటినా తెలంగాణపై అదే కుట్ర, ఒడవని కుట్రల ముచ్చటకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి. ఛత్తీస్గఢ్తో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై పచ్చపత్రికలు అచ్చొత్తే అక్షరాలు ఆంధ్ర అవశేషాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఓ కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. దాని పేరు లీకు కథనాలు. ఎవరు చెప్పారు అనేది ఉండదు, ఏ ఆధారం ఉంది అనేది ఉండదు, ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కూడా ఉండదు. అజ్ఞాత వ్యక్తులు పొద్దంతా వండి రాత్రి వాట్సాప్ ద్వారా పంపే ఈ లీకు సందేశాలు తెల్లారి పచ్చపత్రికల పతాక శీర్షికల్లో వేలాడుతాయి. అన్ని పత్రికల్లో ఒకే కథనం, ఒకే డాటా, ఒకే ప్రయారిటీ. విచిత్రంగా లేదు? అన్నింటికన్నీ టార్గెట్ చేసేవి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను, ఆయన 10 ఏళ్ల పాలనను. అవి కాళేశ్వరం కథలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కథనాలు కావచ్చు, కొత్తగా వచ్చిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కథనాలు కావచ్చు. గమ్మత్తుగా ఈ లీకు వార్తలు పచ్చపత్రికలకు మాత్రమే అందుతాయి. వాస్తవానికి టీడీపీ పుట్టాక చెడిపోయాయి గాని ఇందులో ఒక్కో పత్రికకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఏ అంశాన్నైనా అద్భుతంగా విశ్లేషించగల మేధావులు, సంపాదకులుగా ఉన్నారు. మరి ఈ లీకుల దరిద్రమేంటి? ఎవడో తలకు మాసిన వెధవ ఏదో వండి పంపితే అదేదో దేవుడి ప్రసాదంలా కళ్ళకద్దుకుని వేసుకోవడం ఏమిటి? పోనీ వేసుకునే ముందు కనీసం బుర్రబెట్టి అందులో లాజిక్ ఉందా లేదా అనేది కూడా చూడలేని దుస్థితి ఏమిటి? పోనీ అదేమన్నా ప్రభుత్వ అధికారిక ప్రకటన అంటే అదీ కాదు, కమిషన్ నుంచి వచ్చిన సమాచారమా అంటే అదీ కాదు, పోనీ జెన్కో అధికారో, ఈఆర్సీ అధికారో లేదా విద్యుత్ సంస్థ బాధ్యుడో ఇచ్చిన ప్రకటన కాదు. అయినా సరే కేసీఆర్ను తిడితే చాలు, అచ్చొత్తేయడమే. వచ్చిన సమాచారంలోని వాస్తవాలేమిటనే వెరిఫికేషన్ ఉండదు. బుర్రలను టేబుల్ డ్రాలో పెట్టేస్తున్నారా లేక పక్కన చెత్తబుట్టలో పాడేస్తున్నారా అర్థం కాదు. ప్లాంటెడ్ న్యూస్ వేస్తే పత్రిక విశ్వసనీయతకు భంగం వాటిల్లి ప్రతిష్ట దెబ్బతింటుందేమో అన్న వెరవు వారిలో ఒకప్పుడు ఉండేది. వాట్ ఈజ్ యువర్ బ్యానర్? ఏ పాత్రికేయుడైనా రాత్రివేళ పక్క పత్రికకు చెందిన జర్నలిస్టుతో మాట్లాడితే అడిగే మొదటి మాట ఇదే. వాళ్ళేం పెడుతున్నారో అనే ఆసక్తి, మనం ఏమైనా వెనుకబడుతున్నామా అనే అనుమానం. కానీ ఇవాళ పత్రికలకు ఆ పరిస్థితి ఉందా? అది పోయి వాట్సాప్ వచ్చిందా, మీరెన్ని కాలంలో పెడుతున్నారు అని మాట్లాడుకోవాల్సిన దరిద్రం. బ్యానర్ రాయాల్సిన జర్నలిస్ట్ మెటీరియల్ అంతా సిద్ధంగా ఉన్నా వాట్సాప్లో ఏమైనా వస్తుందేమో అనుకునే డోలాయమాన స్థితి. ఎక్కడికి దిగజారిపోయారు? తెలంగాణలో ఏం జరుగుతుంది? బురద చల్లడం అనే బ్లేమ్ గేమ్ ఒక్కటే నడుస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చి అర్ధ సంవత్సరం పూర్తయింది. 6 గ్యారంటీల జాడ లేదు. అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నట్టు లేరు. ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఒక విధానము, ఒక శైలి ఉన్నట్టు లేదు. తమ పాలనా తీరు ఇది అనిపించే మార్కు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఒక్క సంస్కరణ లేదు. గొప్పగా చేస్తున్నారు అనిపించుకున్న మంత్రి ఒక్కరూ లేరు. ఒక్కడంటే ఒక్కటైనా కొత్త పథకం అమల్లోకి రాలేదు. రాజకీయ స్థిరత్వం ఉందో లేదో ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. ఇసుక నుండి బూడిద దాకా కుంభకోణాలు, లంబకోణాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. చెప్పుకునేది ఏవీ లేనప్పుడు ఎదుటివాడిని చెరపడమే తక్షణ కర్తవ్యం అనేది రాజకీయ నానుడి. అదే ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది. ఇందులో భాగంగా బ్లేమ్ గేమ్ అనే బండిని పచ్చపత్రికలు అనే ఎద్దులు భుజాన వేసుకుని లాగుతున్నాయి. నకలు కొట్టడానికైనా అకలు ఉండాలనేది తెలంగాణ సామెత. బురద చల్లాలనుకుంటే సరిపోదు, వర్తమాన సమాజపు ఆలోచన స్థాయి, విశ్లేషణ స్థాయి కూడా తెలిసి ఉండాలి. అవి లోపిస్తే చల్లాలనుకున్న బురద మన మీదే వచ్చి పడుతుంది. కాళేశ్వరంతో మొదలైన లీకుల పరంపర, ఆ తర్వాత కొంతకాలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ లాక్కొచ్చారు. అవి బోరుగొట్టినేమో ఈసారి విద్యుత్ ఒప్పందాల మీద పడ్డారు. ఏమైంది? కాళేశ్వరంలో ఎంత గొంతు చించుకున్నా, ఎన్ని వేల టన్నుల న్యూస్ ప్రింట్ తగలెట్టుకున్నా
చివరికి అంతా తేలిపోయింది. పిల్లర్ల మరమ్మతులు, డ్రౌటింగ్ పనులతో శుభం కార్డు పడింది. తర్వాత కొద్ది రోజులు ఫోన్ ట్యాపింగ్లు అంటూ కథనాల సీరియల్ నడిపారు. మరీ ఎక్కువ అవుతుందేమో అని డౌట్ వచ్చిందేమో మళ్ళీ కొత్త కథ వెతుక్కొని విద్యుత్ కొనుగోళ్ల మీద పడ్డారు. కేసీఆర్ జైలుకే అన్నారు, అవినీతి జరిగిందని బట్టలు చింపుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ విడుదల చేసిన 12 పేజీల బహిరంగ లేఖతో సీన్ రివర్స్ అయింది. లీకు వీరులు, బోకు వీరులు చేసిన ప్రతి ఆరోపణను పూర్తి వివరాలతో తిప్పికొడుతూ ఇచ్చిన ఆ సమాధానంతో అందరి గొంతులు ఎండుకపోయి నోళ్లు మూతబడ్డాయి. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా మారడంతో ఇక గోచి సంరక్షణార్థం మరో వాట్సాప్ కథనం వదిలారు. ఆకుకు పోకకు అందని ఆ కథనాన్ని పచ్చపత్రికలు యథావిధిగా తలదాల్చి అచ్చేశాయి. బుర్రలా తాంబుర్రలా అందులో ఏమున్నది? కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్కు ₹3.90 చొప్పున 17,966 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసి 7,719 కోట్లు చెల్లించింది. కానీ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కలుపుకుంటే యూనిట్ ₹5.64 అయింది. దానివల్ల డిస్కమ్లు 6,000 కోట్లు నష్టపోయాయి అన్నది సారాంశం. చాలా విచిత్రం. యూనిట్కు ₹3.90 ఎక్కువ కాదు, న్యాయమే అంటారు. అందుకు చెల్లించింది 7,719 కోట్లు. ట్రాన్స్మిషన్ ఛార్జీలతో కలిపి మొత్తం ఖర్చు 9,000 కోట్లు అయినప్పుడు అందులోంచి న్యాయబద్ధమైన 7,719 కోట్లు తీసేస్తే 6,000 కోట్ల నష్టం ఎలా వచ్చింది? ఏ లెక్కతో దాన్ని నిర్ధారించారు? అదే సమయంలో తెలంగాణకు 24 గంటల కరెంటు ఎట్లా వచ్చినట్టు? మరి దండుగా మారి ఒప్పందమే అయితే, అది నష్టదాయకమే అయితే ఈ కరెంటు ఇంత పుష్కలంగా ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి లాభాల మాట ఏమిటి? మంచో చెడో కేసీఆర్ 24 గంటల కరెంటు తెచ్చాడు, ఇచ్చాడు. ఇది ప్రజలందరి అనుభవంలో ఉంది. 6,000 కోట్ల నష్టం అంటూ రంకలేస్తున్న ఈ పచ్చ మూకలు తెలంగాణ దశను, ఆ 24 గంటల కరెంటు ఏ రకంగా మార్చిందో మాత్రం చెప్పరు. అవును, ఈ నిరంతర కరెంటు వల్లనే తెలంగాణ దేశంలో పంజాబ్ను తలదన్నే ధాన్యం పండించగలిగింది. ఈ నిరంతర విద్యుత్ వల్లనే లిఫ్టులు నిరంతరం పనిచేసి చెరువులు నింపి పంట పొలాలకు నీళ్లందించాయి. చెరువుల్లో చేపల పంటను పెంచాయి. నిరంతర విద్యుత్ వల్లనే రోజు ఒక పూట, అరపూట నడిచిన పరిశ్రమలు కాలం చాలనంతగా 3 షిఫ్టుల్లో పనిచేసి రాష్ట్ర జీడీపీని పెంచాయి. వేతనాలు, కూలీల రూపంలో లక్షల మంది కార్మికులకు కడుపు నిండా తిండి పెట్టాయి. ఈ నిరంతర విద్యుత్ వల్లనే హైదరాబాద్కు ప్రముఖ కంపెనీలన్నీ క్యూ కట్టాయి. ఐటీ ఎగుమతులు వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు పెరిగాయి. ఈ విద్యుత్ వల్లనే జనరేటర్లు, ఇన్వర్టర్లకు వ్యాపార సంస్థలు వీడుకోలు పలికాయి. ఆఖరుకు ఈ విద్యుత్ వల్లనే మీ పత్రికల ప్రింటింగ్ యూనిట్లకు డీజిల్ ఖర్చులు మిగిలాయి. అవన్నీ మీకు అనుభవంలో ఉన్నవే కదా, కాదనగలరా?